స్వామి చల్లకూడదని చెప్తే మళ్ళీ అదే మనం చేసే పొరపాటు. ఇప్పుడు ఒక్క రవ్వ నీళ్ళు పడితేనే నువ్వు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాని సబ్బుతో రుద్ది బాగా పూసుకుంటాం నీట్గా పోవాలని. మళ్ళీ ఆయన పూసేవాళ్ళు అట్లా. కాబట్టి యా దేవుని కూడా నీకు చెల్లకూడదు. అందుకే మానవుడు ఎంత నీట్గా ఉంటాడో ఆయన ఇంకా నీట్గా ఉండాలా. ఆయనకు అన్ని చెల్లేది మనం చెడ్డి కొట్టుకుంది ఏమ ధర్మం కాదు అది. కాబట్టి ఆయన కూడా మనం ఎట్లున్నామో చూడాలా. ఓం ప్రణాయ స్వాహ అడుగుంటాము. ఓం ప్రణాయ స్వాహ ఉదానాయ స్వాహ వ్యాన్యాయ స్వాహ. మధ్య 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 పానీయం సమర్పయామి. ఉత్తరపోషం సమర్పయామి. మహానైవేద్యం సమర్పయామి. అన్నం కాడ మహానైవేద్యం సమర్పయామి. టెంకాయలు నమస్కారం చేసుకుని పక్కన అండి. వాళ్ళ ముక్కు నుంచి మొదలెట్టిద్దాం.